అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు ఓడిపోకపోతే నేను ఆయన బూట్లు పాలిష్ చేస్తాను, బూట్లు తుడుస్తాను అన్నాడు ఓ వ్యక్తి. ఈ మాట చెప్పగానే ఇక నేను మీకేం ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టక్కన గుర్తుకొస్తాడు కొడాలి నాని. కూటమి గెలిచి దాదాపు 2 సంవత్సరాలు అయితే పట్టుమని రెండు సార్లు తెర మీదకి వచ్చాడు. అందులో రెండోసారి ఇదే. కనబడుట లేదు, వాంటెడ్ అని ఒక పాంప్లెట్ చిత్రీకరిస్తే ఆచూకీ ఇచ్చిన వాళ్ళకి అడిగినంత అమౌంట్ ఇవ్వబడును అని మనం ఒకటి క్రియేట్ చేసి రోడ్డు మీద అతికించాల్సి వస్తే వైఎస్ఆర్సీపీలో ముందుగా పెట్టేటువంటి ఫ్రేమ్ ఫోటో ఎవరిది అంటే అందరూ గుట్కా నాని అంటారు. కొంతమంది అయితే వైఎస్ఆర్సీపీ అధఃపాతాళానికి పోవడానికి గల కారణం ఎవరు అంటే గుట్కా నాని అని కూడా అంటారు. మరి నేను అలా అనట్లేదు, కొడాలి నాని. మరి ఆ కొడాలి నాని చాలా రోజుల తర్వాత ఈరోజు ఎక్కడున్నాడో మనకైతే తెలియదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నాడా, మరి పక్క రాష్ట్రంలో ఉన్నాడా, నలుగురిని పక్కన వేసుకున్నాడు. వాళ్ళు ఏమైతే మధ్యలో మాట్లాడాల, జస్ట్ క్లాప్స్ కొట్టారు కాబట్టి దానికి భాష ఉండదు. ఇది మహారాష్ట్రలో ఉండొచ్చు, లేకపోతే పూణేలో ఉండొచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉండొచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నాకు తెలిసి ఈ దరిదాపుల్లో ఇక్కడైతే లేడు అనేది నా ప్రస్తావన. అయితే మైకు పెట్టుకున్నాడు, కిందకు ఊరిటి ఏలాడబడిపోయింది. మరి ఈయన ఏం మాట్లాడతాడో ఒకసారి విందాం. ఒకసారి వినండి మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాం కాదు, చంద్రబాబు చేసినటువంటి దొంగ వాగ్దానాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇక్కడ కొడాలి అని అంటున్నాడు. అందరూ అంటున్నారంట జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని అంటుంటే, అందుకు కాదు ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దొంగ వాగ్దానాల వల్ల ఓడిపోయాడు అంటున్నాడు. ఈరోజు నేను కొడాలి నానికి సవాల్ ఇస్తున్నా. నేను చెప్పింది నువ్వు నిరూపించగలిగితే నేను డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాను, నేను చేసుకుంటావు చేసుకో. ఆయన దొంగ వాగ్దానాలు చేశానంటున్నావు, ఒకటొకటి చెప్పుకుంటూ ఉంటా, నువ్వు నిరూపించు చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలతోనే పేదవాడి కడుపు నింపుతున్నాడు అని నేను అంటున్నా. లేదు, 5 రూపాయలకు మించి ఎక్కువ అడుగుతున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఎక్కువ మాట్లాడితే తోసేస్తున్నారు అని నువ్వు ఒక మధ్య తరగతి మనిషి చేత చెప్పించు, చూపించు, నిరూపించు. నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేనే ఒప్పుకుంటా. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేశాడు అని నేను అంటున్నా. కాదు, అంతకన్నా తక్కువ భర్తీ చేశాడు అని నువ్వు చూపించు లేదా నిరూపించు. నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేను ఒప్పుకుంటా. ఆంధ్రప్రదేశ్ అంచులో ఉండేటువంటి కుప్పంకి హంద్రీనీవా జలాలు తీసుకొచ్చాడు నేను అంటున్నా. లేదు, జగన్మోహన్ రెడ్డి మాదిరిగా సెట్టింగు వేసి టైట్ క్లోజ్ షాట్లో కెమెరా పెట్టి వాటర్ ట్యాంకుతో నీళ్లు పోసి దాన్ని నమ్మించాడు అని మీరు నిరూపిస్తండి. మీరు నిరూపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేను ఒప్పుకుంటా. దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులని ఆదుకున్నాడు అని నేను అంటున్నా. లేదు, దివ్యాంగులు బస్సు ఎక్కితే డబ్బులు అడుగుతున్నారు అని మీరు చెప్పించినా, చూపించినా, మీరు నిరూపించినా నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేను ఒప్పుకుంటా. మహిళలకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి వాళ్ళ మనసును గెలిపించుకున్నాడు, వాళ్ళ మనసును గెలిచాడు అని నేను అంటున్నా. లేదు, స్త్రీలు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కితే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వకపోతే బయటకు దోసేస్తున్నారు అని నువ్వు నిరూపించు. నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని చెప్పి నేను ఒప్పుకుంటా. తల్లికి వందనం ద్వారా తల్లికి బిడ్డకి న్యాయం చేశాడు అని నేను అంటున్నా. లేదు, తల్లిని బిడ్డని మోసం చేశాడు అని ఏ తల్లి చేతైనా ఏ బిడ్డ చేతైనా నువ్వు మాట్లాడించవు, నువ్వు చెప్పించవు, నువ్వు నిరూపించవు. నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేను ఒప్పుకుంటా. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులని హక్కున చేర్చుకున్నాడు అని నేను అంటున్నా. లేదు, రైతుల్ని మోసం చేశాడు అని ఏ రైతు చేతైనా నువ్వు చెప్పించు, నువ్వు నిరూపించు. నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేను ఒప్పుకుంటా. మహిళలకి దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు అని నేను చెప్తున్నా.
నువ్వు ఇవ్వట్లేదు, వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాడని ఒక సర్వసాధారణ మహిళల చేత నువ్వు చెప్పి నిరూపించు. నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేను ఒప్పుకుంటా. ఈరోజు అమరావతి అభివృద్ధి ఆకాశం వైపుకు పరిగెడుతుంది. లేదు, అసలు అమరావతే లేదు, దానికి కట్టడమే లేదు, అది కళాఖండమే కాదు అని అమరావతి రాజధాని సాక్షిగా ఉన్న అక్కడి మనుషుల చేత చెప్పి నువ్వు నిరూపించు. ఎస్, నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడు అని చెప్పి నేను ఒప్పుకుంటా. డైరెక్ట్గా గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారే గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో నేను నెలకొల్పబోతున్నాడు అని ఆయనే చెప్పాడని నేను అంటున్నా. లేదు, సుందర్ పిచాయ్ గారు చెప్పలేదు, దాన్ని ఏఐలో డిజైన్ చేశారు, గ్రాఫిక్స్లో ఆయన ఫోటో పెట్టారు, ఆయనకి డైలాగులు రాసి డబ్బింగ్ చెప్పించారు అని మీరు నిరూపించండి. మీరు నిరూపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశారని నేను ఒప్పుకుంటా. ఏ విధంగా మీరు ఈ మాటలు మాట్లాడతారు? నువ్వు గతంలో మాట్లాడినటువంటి ఇతరు చూడండి, ఈ లాంగ్వేజ్, ఈ బాడీ లాంగ్వేజే వైఎస్ఆర్సీపీని పతనం చేసింది. మళ్ళీ అప్పుడప్పుడు వస్తాడు అఘోరా మాదిరి. మీరు ఆ సినిమా చూసుంటారు, అరుంధతి సినిమాలో అఘోరాధిపతి, పశుపతి, అఘోరాధిపతి. ఆయన ఎవరో కాదు, ఈయనే చూడండి. ఈ మనిషే అప్పట్లో మరీ గడ్డం కొంచెం పెంచి మెల్లో అంతా దండలేసుకొని దండయాత్ర చేసేటవాడు. పరిస్థితి బాగాలేదు కదా, ఏడో కూర్చొని ఏడో ఒక మూల ఏదో రాష్ట్రంలో నలుగురు నేర్చుకొని ఏదో రాసుకొని వచ్చేసాడు. ఎస్, నువ్వు నిరూపిస్తే దొంగ వాగ్దానాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని నువ్వు నిరూపిస్తే కిరా కార్పి నీ దగ్గరకు వచ్చి నువ్వేం చెప్తే చేస్తాడు. నీ మాదిరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోకపోతే ఆయన బూట్లు పాలిష్ చేస్తా అన్నావు. నీ మాదిరిగా నేను మాట తప్పను, నువ్వేం చెప్తే అది చేస్తా. అయితే మళ్ళీ ఏం మాట్లాడో ఒకసారి చూడండి మిత్రులారా. ఈయన కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశాము అని చెప్పి కాలు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ అంటే చెప్పిన కార్యక్రమాలకు మించి మేము అదనపు కార్యక్రమాలు చేశాము అనే ఈ అదనపు కార్యక్రమాల వల్ల, ఈ అదన ప్రసంగి చేష్టాల వల్ల పార్టీ అధపాతాళానికి వెళ్ళిందని నేను మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్నా. అన్నారో లేదో ఇంకోసారి చూడండి ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఇలా కాళ్ళు ఎగరేయడం వల్ల, తొడలు కొట్టడం వల్ల, మేసాలు మెలియడం వల్ల, బూతులు తిట్టడం వల్ల, గంజాయిని అమ్మడం వల్ల, అమాయకుల్ని చంపడం వల్ల వైఎస్ఆర్సీపీ మరోసారి చెప్తున్నాను కనుమరుగైపోయింది, 5 లేకుండా పోయింది, 5వ తనం లేకుండా పోయింది అని మరోసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు ఈ కాలర్ మాత్రమే ఎత్తాడు. పాత రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, పక్క రాష్ట్రంలో ఉండేటువంటి రజనీకాంత్ గారిని కూడా ఎంత దారుణంగా దుర్భాషలు అన్నాడు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, అవసరం లేదు, మీరు ఆల్రెడీ చూశారు కాబట్టే. వీళ్ళకి 5 తీసేసి 11 ఇచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు జనాలు. మళ్ళీ ఇక్కడ ఈ కాళ్ళు ఎగరేశారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమాల కన్నా అదనపు కార్యక్రమాలు చేశామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అంటున్నారు. మరి చేసిన అదనపు కార్యక్రమాలు ఈ అదన ప్రసంగపు మాటల వల్లే కదా మనం ఈరోజు అధికారం లేకపోవడం వల్ల అధపాతంలో పోయి నిద్రపోతా ఉన్నాం. ఎందుకు నువ్వు రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నావు? రోజు నీ కార్యకర్తలు తీసుకొని వచ్చి ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. మళ్ళీ ఒకసారి చూద్దాం ప్రజలారా. నెట్టేటువంటి పరిస్థితి ఆ పార్టీలే వచ్చినాయి. ఈ రోజు దొంగ హామీలతో, అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మనం ఎవరం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నేనైతే తెలిసింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంది కొడాలి గారు, జగన్మోహన్ రెడ్డి విలువ, నీ విలువ, మీ యొక్క నాయకుల విలువ 2024 ముందే తెలిసిపోయింది. అందుకే పార్టీ తేలిపోయింది, అందుకే ప్రజల మనసు విరిగిపోయింది, అందుకే నువ్వు రాష్ట్రం లేకుండా పారిపోయింది, అందుకనే వైఎస్ఆర్సీపీ బతుకు అయిపోయింది. ఈరోజు ప్రజలు ఎక్కడ కూర్చున్నా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. తొందరపడొద్దంట. ఇది తొందర పడకముందు, నువ్వు తొందర పెట్టకముందు చెప్పాల్సినటువంటి మాట. తొందరపడింది నువ్వు టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తివి, టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తివి. బీఫామ్ తీసుకున్న నువ్వు వాళ్ళని ఎంతో దారుణంగా మాట్లాడినావో, వాళ్ళ కుటుంబం గురించి ఎంత దుర్భాషలాడినావో ఆ రోజు తొందరపడకుండా ఉండి ఈరోజు తొందరపాటు గురించి నువ్వు మాట్లాడకూడదని నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఇది ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు కానీ, ఆయన అమలుపరిచినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కొడాలని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అమలు పరిచినటువంటి నవరత్నాలు
గుర్తుపెట్టుకోండి, నవరత్నాలు. ఆయన చెప్పేటి ఆణిముత్యాలు, నిర్వహించినట్టు అమలు పరిచినట్టువేమో నవరత్నాలు. ఓకే, ఇప్పుడు ఆ నవరత్నాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నవరత్నాలు ఇవి నవరత్నాలు. చూడండి, జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యన అమలు పరిచినటువంటి అసమర్థత కలిగినటువంటి హామీలు, నవరత్నాలు చూడండి. ఇలా చూడండి, ఇది ఎంత అద్భుతమో. ఇక్కడ చూడండి, ఇవన్నీ నవరత్నాలండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తాను, 100% అమలు పరిచాడు. చూడండి, ఎంజాయ్ విత్ గంజాయి. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కళాశాలలో, స్కూళ్ళల్లో, నడి రోడ్డు మీద, బస్ స్టాండ్లు కూడా గంజాయి నమ్మేసి పిల్లల్ని ఎంజాయ్ చేయమని చెప్పేవాడు మన జగన్మోహన్ రెడ్డి. బ్యాటిల్ విత్ బాటిల్, కల్తీ మద్యం అమ్మి ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. వీధికో స్విమ్మింగ్ పూల్, ఏ రోజు రోడ్డు వేసిన పాపం లేదు. చిన్నప్పుడు చెప్తా ఉంటారు, ఒరే తప్పు చేస్తూ రోడ్డు మీద పడతావు కదా అని. ఇతను చేసిన పాపానికి ఎంతోమంది రోడ్డు మీద పడ్డారు. అన్నీ స్విమ్మింగ్ పూల్లే, ఏడబట్టినా నీళ్ళే. ఇక్కడ చూడండి, ఎదిరిస్తే వేసేస్తా, తోట చంద్రయ్య, నన్న సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చెప్పుకుంటూ పోతా ఉంటే అంతా వింత. ఇది చూడండి, కొండలని మింగి అనకొండ, ఋషికొండ ప్రథమ ఉదాహరణ. తిరుమల దాకా వచ్చాడు, ఆ భగవంతుడే కాపాడుకున్నాడు. ఇలా చూడండి, నా భూతే నా భవిష్యత్తు. ఇంకా బూతుల గురించి చెప్పలే. ఇక్కడ చూడు, ఇగో ఇందాక చెప్పిన మహానుభావుడు ఫోటో కూడా ఉంది. ఇది చూడండి, గుట్కా నాని, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా రోజారెడ్డి, లేకపోతే శ్రీరెడ్డి చెప్పుకుంటా పోతా ఉంటే ఇంకా మన అంబటి రాంబాబు. ఇదొక నవరత్నం, మామూలు రత్నం కాదు ఇది. ఇక్కడ చూడండి, ప్యాన్ ఇండియా ప్యాలెస్లో ఏముంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది. ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో ప్రజల సొమ్ముతో ప్రతి చోట వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఉన్నాయి. అంటే ఇది కూడా చూడండి, మంచిది. ప్యాన్ ఇండియా ప్యాలెస్లు. ఏడ భార్య ముద్దు, తల్లి చెల్లి వద్దు, ఇది నెంబర్ 1. మనం ఖచ్చితంగా దీన్ని గౌరవించాలి. అంటే మీకు నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మళ్ళీ మహిళలు కాబట్టి. మరి తల్లి చెల్లి పరిస్థితి ఏంటనేది మీ అవగాహనకి వదిలేస్తున్నా. బాయ్ బాబాయ్ బాబాయ్ని పైకి పంపించి ఒకసారిగా కూడా బాయ్ బాబాయ్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నవరత్నాల్ని మరి కొడాలని చెప్పినట్టు ఏ విధంగా అమలు పరిచాడో చూడండి. నేను ఒప్పుకుంటుండా జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్ని 100% నిర్వహించాడు, అమలు పరిచాడు, పొందుపరిచాడు. ఇగో ఇవన్నీ కూడా ఈయన, ఇది మొహం చూడు అమాయకంగా పెట్టాడు, ఇవన్నీ ఈయనకి సంబంధించినట్టే. కాబట్టి మరి కొడాలని చెప్పినట్టు నవరత్నాల గురించి ప్రజలు బాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్యలోంచి ఇంకా తీయలేదు. 100% మళ్ళీ 2029లో మళ్ళీ గెలిచాడంటే ఇవి చేస్తాడనే భయం కూడా వాళ్ళకుంది. ఎప్పటికీ అతను గెలవడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి చైతన్యవంతంగా ప్రతి పని చేస్తూ వాళ్ళకి మంచి చేస్తూ ముందుకెళ్తుంది, మంచి పనులు చేస్తుంది, మంచి ప్రభుత్వంగా నిలబడింది. కాబట్టి 100% నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన అధికారంలో 2029లో మళ్ళీ మంచి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ టీడీపీ కార్యకర్త కిరా కార్పే.